ఆక్వా రైతులకు నమస్కారం. ఇవాల్టి రొయ్యల ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 20 కౌంటు 500 రూపాయలు, 25 కౌంటు 470 రూపాయలు, 30 కౌంటు 430 రూపాయలు, 40 కౌంటు 350 రూపాయలు, 45 కౌంటు 335, 50 కౌంటు 325, 60 కౌంటు 305 రూపాయలు, 70 కౌంటు 280 రూపాయలు, 80 కౌంటు 260 రూపాయలు, 90 కౌంటు 240 రూపాయలు, 100 కౌంటు 230 రూపాయలుగా ఉన్నాయి. ఎండాకాలం రొయ్యల సాగులో పాటించవలసిన చిట్కాలు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు రొయ్యలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత నీటిని పాండ్లోకి పంపింగ్ చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అకాల వర్షాలతో ఆక్వా రైతులకు తిప్పలు తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా అప్పటి వరకు భగుమనేల ఎండ, వెంటనే వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం కురుస్తుండటంతో ఆక్వా చెరువులోని చేపలు, రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. కొన్నిటికి తెగుళ్లు సోకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా చెరువుల నిర్వహణలో యాజమాన్య పద్ధతులు పాటించి నష్టాలు నివారించవచ్చని భీమవరానికి చెందిన ఆక్వా నిపుణులు అడబాల గోపాలరావు గారు సూచించారు. విపరీతమైన వేడి వాతావరణం ఉండగా అకస్మాత్తుగా వర్షాలు కురిస్తే నీటిలో మార్పులు సంభవించి చెరువులో ఆక్సిజన్ శాతం తగ్గడం, అమ్మోనియా, నైట్రైట్లు వంటి విషవాయువులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో చెరువుల్లో మత్స్య సంపద ఒత్తిడికి గురై మృత్యువాత పడుతున్నాయి. నివారణ చర్యలు. ఎప్పటికప్పుడు చెరువులో నీటిని ఆక్వా ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకోవాలి. అమ్మోనియా, నైట్రేటు, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు లేకుండా జియోలైట్, గ్యాస్ క్యూర్ వంటి పౌడర్లను నీటిలో ఇసుకలో కలిపి చల్లాలి. ఆక్సిజన్ శాతం పెంచేందుకు చెరువులో ట్యాబ్లెట్లు, పలుకులను రాత్రి 12, తెల్లవారుజామున 4 గంటలకు చల్లాలి. రాత్రి సమయంలో గాలిపంకాలు ఆగకుండా తిరిగేలా చూడాలి. గాలిపంకాలు అంటే ఏరేటర్లు. నాణ్యమైన నీటి లభ్యత ఉన్న రైతులు తప్పనిసరిగా చెరువుల్లో నీటి మార్పిడి చేయాలి. తెగుళ్ల బారిన పడకుండా ముందుగానే నీటిని శానిటైజర్ చేసుకోవాలి. ఈ రోజు వాతావరణ వివరాలు పరిశీలించినట్లయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆక్వా రైతులు జాగ్రత్తగా ఉండగలరు. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 39 డిగ్రీలు, అత్యల్పముగా 28 డిగ్రీల వరకు, తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 39 డిగ్రీలు, అత్యల్పముగా 28 డిగ్రీల వరకు, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 38 డిగ్రీలు, అత్యల్పముగా 29 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 41 డిగ్రీలు, అత్యల్పముగా 27 డిగ్రీల వరకు నమోదవుతాయి. మన రొయ్య రాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.